నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని కోసం ఇప్పటికే సేకరించిన 33,000 ఎకరాల భూమి, దాంతోపాటు ప్రభుత్వ భూమి కలుపుకుంటే 40,000 ఎకరాలకు పైగా ఆ భూమి ఉంది. దాంతోపాటు మరొక 45,000 ఎకరాలను సేకరించడానికి అమరావతి కమిటీ ఏదైతే మంత్రివర్గ కమిటీ అట్లాగే ఇవాళ ప్రభుత్వం నిర్ణయించింది. క్యాబినెట్ సాక్షిగా ఇవాళ 45,000 ఎకరాల కొత్త భూములు ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుందామని తయారయ్యారు. ప్రపంచంలోనే అద్భుతమైన పథకం ఇది ల్యాండ్ పూలింగ్ అనేది. ఇప్పుడు జనరల్గా ల్యాండ్ అక్విజిషన్ ఉంటుంది, అంటే భూమి సేకరణ ఉంటుంది. అంటే రైతుకి ఏం సంబంధం లేకుండా ఇంత రేట్ ఇచ్చి భూమిని కొనుక్కోవడం. దానికి భూమి సేకరణ చట్టం ఉంది. అందులో 2013 చట్టం అత్యంత ఆధునికమైంది. రిహాబిటేషన్ కూడా అందులో చేర్చారు. గతంలో భూమి సేకరణ అంటే కేవలం వాళ్ళను డబ్బు ఇచ్చి కొనుక్కోవడం, ఆ భూమి బలవంతంగా లాక్కోవడం వరకు. ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, ప్రభుత్వమే డైరెక్ట్గా ఎంతో కొంత ఇచ్చి ఆ భూమిని మొత్తం స్వాధీనం చేసుకోవడం, వాళ్ళు ఇష్టమైనట్టు వ్యాపారంగా అమ్ముకోవడం కూడా చేశారు, కేటాయించడం కూడా చేశారు. ఇది అట్లా కాదు. దానిలో అది 2013 చట్టం ల్యాండ్ అక్విజిషన్ ప్లస్ రిహాబిటేషన్, వాళ్ళకి పునరావాసం కల్పించాలి. 1కి 3 ఇవ్వాలి. అట్లా కొన్ని చోట్ల 2 పట్టణాల్లో, గ్రామాల్లో 3 ఆ మార్కెట్ రేటుకు, అది గిరిజన ప్రాంతాలు అయితే 4 రెట్లు ఇవ్వాల్సింది. సరే, ఆ 4 రెట్లు 3 రెట్లు ఇవన్నీ కూడా బుక్ వాల్యూ సవరించకపోతే ఏమవుతుందో చూసాం. అది సరిగ్గా సాధ్యమవుతలేదు. కానీ ఏదైతే విన్ విన్ సొల్యూషన్, దీనికి అతీతంగా ల్యాండ్ పూలింగ్లో ఆ భూమిలో అభివృద్ధి చేసిన భూమి ఒక ఎకరం తీసుకుంటే 4,840 గజాలు ఉంటే అందులో 1,000-1,200 గజాలు అభివృద్ధి చేసిన భూమిని ఇవ్వడం. పైసలు డబ్బులు ఏమి లేదు. కనుక అభివృద్ధికి కారకమైన అటువంటి ల్యాండ్లో అభివృద్ధి చేసి రోడ్లు పోసి ప్లాట్లు చేసి ఎకరానికి 1,000 నుంచి 1,500 గజాలు మ్యాక్సిమం అంతే. ఎందుకంటే ఒక ఎకరం అభివృద్ధి చేయాలంటే 40% మనకు భూమి అభివృద్ధి మనకు దానిలో డెవలపింగ్లో పోతుంది. మిగతా 60 పరికి వస్తుంది. 60లో మరి వీళ్ళకి ఇచ్చే ఎకరం చిల్లర అంటే ఎకరంలో మరి 1,200 గజాలు అంటే 1/4 అవుతుంది. అంటే 25% రైతుకి ఇస్తారు, 25% భూమి, 30% ఏమో భూమి మనకు అవసరాలకు పనికి వస్తుంది. మరో 40% ఏమో మనకు దీనికి ఏమంటారు, దాన్ని అభివృద్ధికి అంటే రోడ్లు, పార్కులు, ఇతర వాటికి కామన్ అవసరాలు, సామాజిక అవసరాలు, సామూహిక అవసరాలు పోతాయి. కనుక అట్లా చూసుకుంటే ఇది మంచి పద్ధతి అనుకున్నారు. ఎందుకంటే ఎక్కడ ఒక రూపాయి కూడా భూసేకరణ ఖర్చు కాదు. భూసేకరణకు డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. భూమి వచ్చేస్తుంది, దానిలో వాటా ఇచ్చేస్తున్నారు. వాళ్ళు డెవలప్డ్ భూమిని వాటా ఇచ్చేస్తున్నారు. చెప్తే 40% డెవలపింగ్కు మనకు ఖర్చు కూడా చాలా ఎక్కువ అవుతుంది. యాక్చువల్గా ప్రభుత్వానికి 40% కామన్ అవసరాలకు పోతే మరి 60 మిగులుతుంది కదా. అంటే 60 అంటే 25 రైతుకి ఇస్తున్నారు. 25%, 20 నుంచి 25%, 1,000 నుంచి 1,200 కదా. మరి 20 నుంచి 25% రైతుకి ఇస్తే మిగతాది 35 కదా అనిపించచ్చు. కానీ 35 మిగులుతుంది. కానీ ఈ 40% ఏదైతే మన కామన్ అవసరాలు అంటే యూటిలిటీస్ తెలుసు, రోడ్లు వేయడము, డ్రైనేజ్ వేయడము, లేకపోతే దానికి చుట్టూ లైటింగ్ చేయడము, ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక రోడ్డు వేయడం కొట్టేదే కాదు కదా. ఇవన్నిటికీ ఈ 35 సగం పైసలు దానికే పోతాయి. అంటే ఆఖరి మిగిలేది రైతుకి ఎంత 20% మిగిలితే ప్రభుత్వానికి కూడా 20% పోతుంది. 20% అభివృద్ధి ఖర్చులు అవుతాయి. ఈ మిగతా 40% ఏమో కామన్ అవసరాలకు కేటాయించిన దానికి పోతుంది. కనుక ఈ రకంగా ల్యాండ్ పూలింగ్ అంటారు దీన్ని. ల్యాండ్ పూలింగ్లో ఇప్పటికే 33,000 ఎకరాలు 29,000 మంది రైతులతోని దాన్ని సేకరించారు ఈ అమరావతి సాక్షిగా. దానికి అదనంగా కావాల్సింది ఎందుకు వచ్చింది ఇప్పుడు అంటే దానికి ఒక పద్ధతి ఉంది. అంటే ఇప్పుడు విమానాశ్రయం కావాలి. అక్కడికి దాదాపు 4,000 నుంచి 5,000 ఎకరాలు విమానాశ్రయం కావాలి. అట్లానే కొన్ని సంస్థలకు ఇంకా అంటే అభివృద్ధిలో మనకు సాఫ్ట్వేర్ రంగానికి కానీ ఇతరత్ర రాజధానిలో ఉపాధి కల్పన కూడా ఉండకపోతే రాజధానిలో ఎవరు ఉంటారు? కనుక రాజధానిని ఉపాధి కల్పన కేంద్రం కూడా పనిచేయడం. వీటి కోసం 45,000 ఎకరాలు తీసుకుంటాం కొత్తగా అని చెప్పి సిఆర్డీఏ నిర్ణయించింది. దానికి మంత్రివర్గ ఆమోదం ఇచ్చింది. ఇప్పుడున్న రాజధాని క్యాపిటల్ సిటీకి అనుబంధంగా సిఆర్డీఏ పరిధిలో ఉన్న క్యాపిటల్ సిటీకి అనుబంధంగానే ఈ పక్కనే సేకరిస్తున్నారు. ఇంకొన్ని మండలాలకు విస్తరిస్తున్నది. దీన్ని కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ క్యాపిటల్ సిటీ రింగ్ రోడ్లకు అంటే బైపాస్ రోడ్లకు వీటికి దగ్గరగా కలిపే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఒక ఫ్యూచర్ సిటీ లాగా అంటే అమరావతి ఇప్పుడున్న కోర్ ఏరియా ఒకటైతే పక్కన నేను చెప్పిన మనకు సాఫ్ట్వేర్కి కానీ హార్డ్వేర్కి కానీ ఇతరత పరిశ్రమలకు కానీ చాలా వాటికి కేటాయిస్తూ అంటే వివిధ జోన్లుగా విభజించి మనకు 45,000 ఎకరాలు తీసుకుంటే అందులో 10 నుంచి 12,000 ఎకరాలు మాత్రమే మనకు ప్రభుత్వానికి మిగులుతుందట. అంటే నేను చెప్పాను కదా, 45,000 ఎకరాలు తీసుకుంటే 12,000 ఎకరాలేమో రైతులకు పోతుంది, 12,000 ఎకరాలు ప్రభుత్వం మిగులుతుంది. ఇంకా మిగతా అదంతా కూడా 24 పోతే మిగతా 16,000 ఎకరాలు
కేవలం అది మనకు ల్యాండ్ రోడ్లు ఇతరత్ర పోయడానికి పోతుంది కనుక కామన్ అవసరాలకి పోతుంది కనుక అట్లా చూసుకుంటే స్టేడియం కానీ ఇట్లాంటివన్నీ రావాల్సి ఉందని 45,000 ఎకరాలు కొత్తగా సేకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో కూడా ఎక్కడా కూడా మనకు ల్యాండ్ అక్విజిషన్ ఉండదు, భూమి సేకరణ ఉండదు, భూమి ల్యాండ్ పూలింగ్ అనే పద్ధతులు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి అంటున్నాడు. మన హైదరాబాద్లో మెట్రో డిపో దగ్గర బగాయత్ భూములు అంటారు కదా, అక్కడ తీసుకున్న క్రమంలో నేను స్వయంగా చూశాను. మా మిత్రులు కూడా అందులో చాలామంది భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అందులో మనకు ఎకరం కోల్పోతే 1000 గజాలు ఇచ్చేసింది. ఎకరం కోల్పోగానే దానిలోనే 120 ఫీట్ల రోడ్లు, 100 ఫీట్ల రోడ్లు, 80 ఫీట్ల రోడ్లు, తర్వాత 60, చివరికి రెసిడెన్స్ ఏరియాలో 40 ఫీట్ల రోడ్డు, మినిమం 40 కన్నా తక్కువ లేదు రోడ్డు తీసేసి వాటిలలో 250 గజాల నుంచి మొదలు పెడితే 1000 గజాల ప్లాట్ వరకు ఒకటి తయారు చేసి ఎకరానికి 1000 గజాలు, 4 ఎకరాలు కూడా 4000 గజాలు ఒక్క దగ్గర 1000 మ్యాక్సిమం 1000 కన్నా ప్లాట్ ఎక్కువ ఉండదు. అట్లా మనకు బగాయత్ భూమిలో చూసాం. అట్లాగే జిందాల్ పరిశ్రమ వచ్చినప్పుడు కూడా వాళ్ళకు భూమికి భూమి లేకుంటే ఉద్యోగము ఇవన్నీ చూసాం. అంటే ఆల్టర్నేట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించి భూమి సేకరణలో ముఖ్యంగా ల్యాండ్ అక్విజిషన్ బదులు ప్రభుత్వానికి 1000 కోట్ల ఖర్చు. ఉదాహరణకు మనకు పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను పోయిన భూములు దాదాపు 25,000 కోట్ల రూపాయల పైగా ఇవాళ పరిహారానికే సరిపోతుంది. అంటే ప్రాజెక్టు కాస్ట్ ఎంతో అలా సగం కంటే ఎక్కువ ఇప్పుడు మనకు ఈ పునరావాసానికి సరిపోతున్నది. అందుకని నా ఉద్దేశం ఏంటంటే ఇట్లాంటివి మంచి పథకాలు అంటున్నాను నేను. సిఆర్డీఏ పరిధిలోకి ఇప్పుడే, అంటే ఎందుకు ఈ 45,000 ఎకరాలు అనే మాట ఇప్పుడు అనిపిస్తుండొచ్చు, కానీ రేపు మంచి విమానాశ్రయం ఉంటే అంతర్జాతీయ విమానాశ్రయం కట్టుకోవచ్చు కదా. ఇప్పుడు భోగాపురం అంటే అంతర్జాతీయ విమానాశ్రయం తయారవుతుంది, కానీ భోగాపురానికి ఇక్కడ చూసుకుంటే 350 కిలోమీటర్ల దాకా వస్తుంది కదా. ఇది ఇప్పుడు మనము అమరావతి రాజధాని పక్కన చేస్తే అప్పుడు ఏమవుతుందంటే మనకు తిరుపతి ఇటు దీని మధ్యన కూడా ఒక అంటే చెన్నైకి మనకు విశాఖపట్నానికి మధ్యన మంచి విమానాశ్రయం తయారవుతుంది. ఇట్లా ఇవన్నీ చూస్తే ల్యాండ్ పూలింగ్ పద్ధతి ద్వారా ఇవాళ క్యాబినెట్ ఆమోదించి దాన్ని పూర్తిగా హర్షిస్తున్నాను. రైతులకు అన్యాయం చేయకుండా రైతులు స్వచ్ఛందంగా ఇచ్చే పథకం కింద దీన్ని తీసుకుంటే మంచిదే అంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఖర్చు పెట్టే పరిస్థితి లేదు కనుక కమర్షియల్గా వీటిని వివిధ సంస్థలు కేటాయించి లేకపోతే కేటాయించే దానిలో వివిధ సంస్థలు రావడం వల్ల కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఇవన్నిటితో మంచి అవకాశాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. అందుకనే ల్యాండ్ పూలింగ్ పద్ధతి ఇప్పటిలో బెటర్ ఆప్షన్, అత్యంత మంచి పద్ధతి అంటున్నాను. సరే, దీన్ని విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు, కానీ ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో చేసే క్రమంలో ఇవాళ అమరావతికి మరొక 45,000 ఎకరాల సేకరణ అనేది భవిష్యత్ అవసరాల రీత్యా, ఫ్యూచర్ మనకు ప్లాన్ రీత్యా 2047 అనే విజన్ పెట్టుకున్నప్పుడు ఇది అవసరమే అనుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం.